Hello guys, welcome back to our channel Study with Sridevi. సో జూనియర్ ఇంటర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ వీడియో అయితే మేము రిలీజ్ చేసాం కదా. సో ఇవి 8 మార్క్ క్వశ్చన్స్ మస్ట్ రీడ్. 8 మార్క్ క్వశ్చన్స్ అంటే ఎక్కువ ఉండవు, జస్ట్ 3 యూనిట్స్ వెయిటేజ్ ఉంది. సో ఆ 3 యూనిట్స్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ 5లోని వర్క్, ఎనర్జీ అండ్ పవర్. Define work and kinetic energy, state and prove work, energy are theory for constant force. సో ఈ క్వశ్చన్ అయితే చాలా సార్లు వచ్చింది. సెకండ్ వన్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో మీకు ఎక్కువ క్వశ్చన్స్లో ఏంటి అంటే ఫస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్కే వస్తారు, లైక్ థియరీ క్వశ్చన్స్. సమ్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ పెద్దది కాకుండా చిన్నది అయినప్పుడు మీకు ఒక సమ్ అటాచ్ చేసి దానికి 8 మార్క్ క్వశ్చన్ కింద ఇస్తారు. సో ఫస్ట్ మీరు ఏమిటంటే థియరీ క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేయండి. సో ఇందులోని ఫస్ట్ 3 క్వశ్చన్స్ కూడా థియరీ క్వశ్చన్సే. సో ఫోర్త్ వన్ ఒక సమ్ యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు 3 క్వశ్చన్స్లోని థియరీ క్వశ్చన్స్లో చదువుకోండి. సో నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నాం కదా, దీనికి కూడా క్వశ్చన్ యాడ్ చేసి మీకు 8 మార్క్స్ కింద ఇవ్వచ్చు. థర్డ్ వన్, డిఫైన్ ఎలాస్టిక్ అండ్ inelastic collisions. Derive expressions for the final velocities of bodies in one-dimensional elastic collisions when one body collides with other body which is initially at rest. Fourth one, an object is tied to a string and rotated in a vertical circle. Obtain expressions for speed of the object at the highest and lowest points when the string becomes slack only at the highest point. సో మీరు సమ్స్ కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు, మీ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్లోని మీకు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దట్ అందులోనే మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సమ్స్ అవి మాత్రం మీరు కొంచెం కొంచెం లైక్ ఫార్ములాస్ అప్లై చేసి సమ్ ఎలా చేశారు అనేది మీరు చూసుకోండి. దాట్స్ ఇనఫ్. నెక్స్ట్ వన్, థర్మోడైనమిక్స్. కార్నాట్ ఇంజిన్ క్వశ్చన్ అండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో థర్డ్ వన్ కూడా చాలాసార్లు వచ్చింది. ఫస్ట్ మాత్రం కార్నాట్ ఇంజిన్ అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ క్వశ్చన్స్ మీద చాలా ఫోకస్ చేయండి. డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్, obtain an expression for its efficiency. Second one, define two specific heat capacities of a gas and derive the relation between them on the basis of first law of thermodynamics. Third one, obtain the expressions for the work done by an ideal gas in isothermal and adiabatic process. Next, Unit 13. Derive an expression for the kinetic energy and a potential energy of simple harmonic oscillator. Second one, define simple harmonic motion. Show that the motion of a projection of a particle performing uniform circular motion or any diameter is simple harmonic. Third one, show that the motion of simple pendulum is simple harmonic and hence derive the equation for its time period. What is seconds pendulum? సో ఈ యూనిట్, ఈ 3 యూనిట్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ. సో మీరు సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు టైం ఉండి ఎగ్జామ్లో అన్నీ అటెంప్ట్ చేస్తారన్నప్పుడు 8 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీటికి కూడా సమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఇన్ కేస్ ఆన్సర్స్ కావాలి అంటే ఈ క్వశ్చన్స్కి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి, విల్ డూ అ వీడియో ఆన్ ఇట్. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలి అని కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు స్టడీ విత్ శ్రీదేవి.